హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో ఓట్స్తో కిచిడి ఎలా చేయాలో పిల్లల కోసం తెలుసుకుందాం. దీనికోసం ముందు ఒక ప్యాన్ హీట్ చేసి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. అలా ఒక హాఫ్ మినిట్ అటు ఇటు అనేసి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఒక హాఫ్ మినిట్ అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2-3 లీవ్స్ తోటకూర ఆకులు కూడా యాడ్ చేసుకున్నానండి. అది మీ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 80% ఆయిల్లోనే మనకి స్మూత్ అయిపోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు కారం యాడ్ చేస్తున్నానండి నేను. మీ పిల్లలు కారం తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్ నిండా ఓట్స్ తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న కప్తో తీసుకుంటున్నాను. ఓట్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. అలా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ మినిట్ అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే ఒక కప్ నిండా మనం వాటర్ తీసుకోవాలండి. మెజర్మెంట్స్ వైజ్గా చెప్పాలంటే ఒక కప్కి ఒక 2 కప్పులు వాటర్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసి బాయిల్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే స్మూత్ అయిపోతాయండి. ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కంప్లీట్గా స్మూత్ అయిపోయాయి. సో రెడీ టు ఈట్ అనమాట. ఇప్పుడు ఇలా ఒక 1 మినిట్ అటు ఇటు అనుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు అటు ఇటు కలుపుకోవాలండి. ఇలా హాఫ్ మినిట్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.